హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో 52 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. 52 అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. ఇది 1 మీటర్ క్లాత్ అండి. 1 మీటర్ క్లాత్తో 52 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఇలా చెస్ట్ లూజ్ కోసం బ్లౌజ్ని ఈ విధంగా పరుచుకుని బ్యాక్ పార్ట్లో ఈ విధంగా చెస్ట్ లూజ్ అనేది చూసుకుంటే మనకి 26 ఇంచులు వచ్చిందండి. చూసారు కదా, 26 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు నడుం పొడవు చూసుకుందామండి. ఇలా ఆది బ్లౌజ్తో నడుం పొడవు చూసుకుంటే నాకు 15 ఇంచెస్ అంటే 15 ఇంచులు నడుం పొడవు వచ్చిందండి. ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను, చూసారు కదా. ఇలా ఇప్పుడు పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి, అందుకని నిలువు మడత అయితే వేసానండి, అడ్డ మడత వేయలేదు. ఇలా 1.5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా, నడుం మడత కోసం అండి ఇది. అలాగే 1 ఇంచు పొడవు పెట్టమని చెప్పారండి, పెంచమని. బ్యాక్ పార్ట్లో ఇలా 1 ఇంచు పొడవు కోసం ఈ విధంగా మార్క్ చేసుకున్నామండి స్ట్రైట్గా. ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఒకసారి నడుం పొడవు అనేది ఈ విధంగా రెండో గీత దగ్గర నుంచి ఇలా కొలిచి చూసుకున్నానండి. చూడండి, ఇప్పుడు 15 ఇంచులు నడుం పొడవు, 1 ఇంచు పొడవు పెంచమన్నారు, 16 ఇంచులు వచ్చిందండి. ఇలా షోల్డర్ దగ్గర పెట్టిన మార్కుతో ఖర్చు దగ్గర ఒక మార్కు, ఇలా స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్కు, 2 మార్కులు అయితే చేసుకోవాలండి. ఇప్పుడు నెక్ చూడండి, పై గీత దగ్గర నుంచి కొలుస్తున్నాను నేను. ఇలా పై గీత దగ్గర నుంచి కొలుచుకోవాలి. కింద గీత దగ్గర పెట్టారంటే నెక్ పెద్దదైపోతుంది. 52 అంటే 13 అండి. 13 ఇంచుల పొడవు ఈ విధంగా మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ 2 గీతలను ఇలా కలుపుకోవాలి. 2 ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ అండి ఇది, చూసారు కదా. ఇప్పుడు షోల్డరు మార్క్ కోసం నేనైతే ఈ విధంగా ఇలాగే ఉక్సులు పట్టి వైపు ఈ విధంగా పెట్టుకొని ఇలా టచ్ అయ్యేలా ఈ విధంగా చూసి కరెక్ట్గా ఇలా షోల్డర్ మార్కింగ్ చేసుకుంటానండి. మీకు ఇలా కుదరకపోతే కనుక బ్యాక్ నెక్తో కూడా ఇదే విధంగా షోల్డర్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కరెక్ట్గా వచ్చిందండి. 6.5 ఇంచులు షోల్డర్ వచ్చిందండి మనకి. ఇదే 6.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇలా ఇప్పుడు చంక దగ్గర డౌన్ కోసం పై గీత పైన పెట్టాలండి. మనం నడుము పొడుగు పెట్టాం అక్కడ పెట్టకూడదు. పై గీత దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకోవాలండి. చంక డౌన్ ఎంత ఉన్నది అనేది ఇలా టేపుతో స్ట్రైట్గా రావడం కోసం ఇక్కడ కూడా ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలండి, లైను స్ట్రైట్గా రావడం కోసం. ఇప్పుడు మనకు 6.5 ఇంచులు వచ్చిందండి చంక డౌన్ అనేది. ఆది బ్లౌజ్తో కరెక్ట్గా వచ్చిందండి 6.5 ఇంచులు. చూద్దామండి ఇది కరెక్ట్గా ఉందో లేదో మనకి చెక్ చేసుకుందాం. నెక్ వెడల్పు వచ్చి పావు తక్కువ 3 ఇంచులు. కింద డీప్ కోసం 3.5 ఇంచులు, ఒక 1/2 ఇంచు పెంచి డీప్ నెక్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి, 1/2 ఇంచు పెట్టాలండి. చిన్న సైజ్ అయితే పావు ఇంచు సరిపోతుంది. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి నెక్ రౌండ్ కోసం. ఇప్పుడు ఆది బ్లౌజ్తో నెక్ రౌండ్ కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. చూసారు కదా, పైన లైన్ టచ్ అవ్వాలండి షోల్డర్ స్టిచ్ దగ్గర. ఈ విధంగా చూసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచులు అయితే మార్క్ చేశానండి రౌండ్ కోసం, సరిపోయిందండి కరెక్ట్గా ఇది కూడా. ఇలా మీకు తెలియకపోతే రౌండ్ కోసం ఇలా ఈ విధంగా ఇక్కడ టేప్ని ఈ విధంగా మధ్యలోకి మడిచి ఇలా చూసుకోవచ్చండి. అటు ఇటు కూడా పెద్ద సైజ్ బ్లౌజ్ కదా. నేను చూడండి ఫస్ట్ గీతకి ఈ రౌండ్ అనేది కలిపానండి. మనం ఖర్చు కోసం తర్వాత మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఆది బ్లౌజులో చంక లూజ్ అనేది ఎంత ఉన్నదో ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకు 11 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడు ఇది 11 ఇంచులు ఉందో లేదో కరెక్ట్గా ఒకసారి చూద్దామండి. కరెక్ట్గా 11 ఇంచులు వచ్చేసిందండి మనకి, సరిపోయిందండి ఆది బ్లౌజ్తో వచ్చిన చంక డౌన్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర సెకండ్ మార్కింగ్ కాడ నుంచి ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జారకుండా ఉండటం కోసం ఒక పావు ఇంచు మాత్రమే ఈ విధంగా వేసుకోవాలండి లైను క్రాస్గా. ఒక పావు ఇంచు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ షోల్డర్ జాయింట్ హ్యాండ్స్ జాయింట్ దగ్గర కుచ్చులా వచ్చేస్తుంది. సేమ్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదేవిధంగా కటింగ్ కూడా చేసుకోవాలండి. ఇదే విధంగా చూస్తున్నారు కదా మీరు, మీకు అర్థమవుతుంది కదండి. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మనం లూజ్ దగ్గర పెట్టిన మార్కింగ్ దగ్గర చిన్న టక్ తీసుకోవాలండి. అలాగే నడుము మడత ఎంత అయితే మనం వదులుకున్నామో అక్కడ కూడా చిన్న టక్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఈ సైడ్ హ్యాండ్స్ తీసుకుందామండి. ఇలా 4 లేయర్లుగా ఇలా మడత పెట్టుకోవాలండి హ్యాండ్స్ కోసం. ఈ విధంగా హమ్మింగ్ కోసం 1 ఇంచు, చేతులు కూడా 1 ఇంచు పొడవు పెట్టమన్నారండి, అందుకోసం ఇంకొక ఇంచు కూడా లైన్ డ్రా చేశానండి నేను. ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఈ విధంగా కొలిచి చూసుకుందామండి. హ్యాండ్ పొడవు మనకి లూజ్ కూడా తగ్గిందండి, ఒక 1/2 ఇంచు. చూసారు కదా, మనకి హ్యాండ్ లూజ్ కూడా తగ్గింది. పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి. ఇలా చూడండి, ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది 1/2 ఇంచు లూజ్ తగ్గింది.
ఖర్చు 2 ఇంచులు, హాఫ్ ఇంచు లూజు 2.5 జాయింట్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ 2 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా కరువు షేప్లో డ్రా చేసుకోవాలండి. హ్యాండ్స్కి ఇవి 4 లేయర్లు అండి. పై 2 లేయర్లు మాత్రమే నేను ఎలా అయితే డ్రా చేశానో అదే విధంగా కట్ చేస్తున్నాను. 2 లేయర్లు మాత్రమే కట్ చేశానండి, క్లాత్ సేవ్ చేసుకోవడం కోసం. అందులోనూ పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి, మనకి ఏమాత్రం కూడా క్లాత్ వేస్ట్ అవ్వకూడదు. ఇలా ఎలా అయితే కట్ చేసామో అలాగే డ్రా చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవాలండి. 1.5 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుని మనకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కదా, ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ కింద ఈ మధ్యలో ఇలా డ్రా చేసుకుని 30 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకుని లోతు మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలండి. ఎలా అయితే డ్రా చేసామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్స్ పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, కొంచెం పెద్దగానే మనకి జాయింట్లు పడతాయండి. ఈ విధంగా సెంటర్లో చిన్న టక్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఈ పార్ట్లో మనం ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం మనకి ఎలా అయితే క్లాత్ క్రాస్గా ఏ విధంగా వేసుకుంటే మనకి జాయింట్ తక్కువ పడుతుందో చూసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా చూసుకుని సర్దుకుని స్కేల్ ఇలా పెట్టి మనకి ఫ్రంట్ నెక్కి సరిపోతుందా లేదా అని చూసుకోవాలండి. సరిపోకపోతే కొద్దిగా ఇలా కిందకి జరుపుకోవాలి. ఇలా ఈ విధంగా ఇప్పుడు సరిపోతుందండి. కరెక్ట్ ఇక్కడ జాయింట్ పడుతుందండి, మనకి సైడ్ జాయింట్స్ పడతాయి కదా అక్కడ పడుతుందండి. ఎక్కువగా ముక్క జాయింట్ పడితే అటువైపు పడేలాగానే చూసుకోవాలండి. మీరు కనిపించకుండా సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి సైడ్ జాయింట్ వైపు వచ్చేలాగా చూసుకోవాలి. జాయింట్ పడితే ఇలా ఉక్సుల వైపు ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే బ్యాక్ ఎలా అయితే ఉందో షోల్డరు, చంక డౌను, చంక రౌండ్ ఇవన్నీ కూడా ఇలాగే మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, సేమ్ ఇది ఇలాగే ఉంచి ఇక్కడ మనం నెక్ వెడల్పు ఎంత అయితే మార్క్ చేసామో అలాగే స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పొడవు మనం ఆది బ్లౌజ్తో ఈ విధంగా ఫ్రంట్ పొడవు అనేది మార్క్ చేసుకుందామండి. ఇలా స్టిచ్చింగ్ కోసం ఒక లైన్ చేసుకుని డాట్ పొడవు ఎక్కడికి ఫ్రంట్ పొడవు ఎక్కడికి ఈ విధంగా ఖర్చుతో సహా మనం మార్క్ చేసుకున్నామండి. ఇలా ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకుందాం. అలాగే డాట్ దగ్గర కూడా డాట్ ఎక్కడికి వచ్చిందో అక్కడ కూడా ఇలా ఒక లైన్ అనేది మార్క్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా పక్కకు తీసుకుని ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ మీద ఈ విధంగా పైన స్టిచ్చింగ్కి లైన్కి టచ్ అయ్యేలా ఈ విధంగా బ్లౌజ్ అయితే సర్దుకుని కరెక్ట్గా ఫ్రంట్ నెక్ ఎలా ఉందో ఎంత ఉందో అదే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. 4 హుక్స్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి, సరిపోతుంది. 4 హుక్స్ దగ్గర మార్క్ చేసుకుంటే మనకి హుక్స్లు పట్టి సైజు ఇలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకుని ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసుకోవాలి. తక్కువే తీసుకోవాలండి, పెద్ద సైజు బ్లౌజ్ కదా అందుకని తక్కువే తీసుకోవాలి. ఇలా ఈ హుక్స్లు పట్టి దగ్గర పెట్టిన మార్కు ఇలా ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకు 3.5 ఇంచులు వచ్చిందండి. ఇది 3.5కి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 4 ఇంచులకి మనం డాట్ వెడల్పు అనేది వేసుకున్నామండి. ఇలాగా వేసుకోవచ్చు, లేదంటే మీరు చెస్ట్ ఫార్ములాతో కూడా వేసుకోవచ్చు. నేను ఇదివరకు వీడియోలో చెప్పాను కదండి ఇంతకుముందు. ఇక్కడ జాయింట్ పడాలండి. ఇక్కడ జాయింట్ పడాలంటే మనం ఈ పీస్ అంతా కూడా కట్ చేసుకుంటేనే మనకి తెలుస్తుంది. ఇలా పిన్నిస్ అనేది పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ మాత్రం తీయొద్దు అసలు. బ్యాక్ పార్ట్ ఇలాగే ఉంచి ఉక్సులు పట్టే వైపు స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి స్ట్రైట్గా. ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ మాత్రం తీయొద్దండి, అందుకే పిన్ని పెట్టి చూపించాను. మనం జాయింట్ పీస్ వేసుకునే వరకు కూడా బ్యాక్ పార్ట్ అనేది కదపొద్దండి. సేమ్ అలాగే ఉంచి జాగ్రత్తగా పక్కకి తప్పించి మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా సైడ్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ క్రాస్గా ఇలా ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి. చూపించాను కదా ఆ విధంగా మనం ఫ్రంట్ పొడవు కూడా ఎలా అయితే మార్క్ చేసామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ కూడా మీరు గమనించండి, నేను బ్యాక్ పార్ట్ అలా ఉంచే కట్ చేశానండి ఇదంతా. ఇప్పుడు మనం కట్ చేసిన పీసుల్లో ఎంత తక్కువ మనం యూజ్ చేస్తే అంత తక్కువకి మనకి క్లాత్ అవసరం అండి. నడుము పొడవు ఎంత ఉందో మనకి అక్కడికి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు క్రాస్ బెల్ట్ సైజ్ ఎంత కావాలో అంతే మార్క్ చేసుకోవాలండి. మనం నడుము పొడవు పెంచాం కదా, అందుకని మనకి ఇక్కడ సైడ్ పెరుగుతుందండి, ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే పెరగదండి. ఇలా ఈ విధంగా 1.5 వరకు కూడా మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి పెద్ద డాట్ కోసం అండి. ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలండి లైను. ఇలా ఈ విధంగా వస్తుందండి జాయింట్ అనేది, మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు టేప్తో వేస్ట్ లూజ్ ఎంత ఉందో మనం కొలుచుకుందామండి. ఇలా కొలుచుకుంటే మనకి 44 ఇంచులు వచ్చిందండి వేస్ట్ లూజు. అంటే 1/1 11 ఇంచులు.
వేస్ట్ లూజ్ 11 ఇంచులు డాట్ తీసేసి, ఈ డాట్ మార్క్ తీసేసి 11 ఇంచులు ఉందో లేదో అనేది ఒకసారి ఇలా ఎంతవరకు ఉందనేది ఒకసారి చెక్ చేసుకుని మార్క్ చేసుకుందామండి. మనం ఇక్కడికి వచ్చిందండి. మిగిలిన 2 ఇంచులు కూడా ఖర్చుకు కావాలి. ఖర్చుకు అయితే కొద్దిగా తగ్గిందండి. ఒక 1/2 ఇంచు 2 ఇంచులు లేదు, అందుకని ఒక 1/2 ఇంచు పెంచుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ఈ జాయింట్ వేసిన పీస్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా. ఇప్పుడు ఇది సైడ్ జాయింట్ వైపు రావాలని చిన్న టక్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు పిన్నిస్ తీసేసి మనం ఎక్కడైతే డాట్ మార్కింగ్ చేసామో అక్కడ చిన్న చిన్న టక్కలు తీసుకోవాలి, ఇలా టక్స్. ఇప్పుడు డాట్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది 2 పాయింట్లు కలిసినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇలా ఈ విధంగా మెయిన్ డాట్ కరెక్ట్గా రావాలండి ఫ్రంట్ పార్ట్కి. చూసారు కదా 2 పాయింట్లు కలిసినాయి, కానీ కొంచెం క్రాస్ వచ్చిందండి కొద్దిగా, ఒక పాయింట్ చూసారు కదా. ఇలా ఇది కూడా కొంచెం క్రాస్ అనేది లేకుండా కట్ చేసుకుందామండి. ఇలా ఈ విధంగా 2 పాయింట్లు కలిసేలాగా మళ్ళీ టక్ తీసుకుందాం. డాట్ పొడవు వచ్చేసి 3.5 ఇంచులకు మార్క్ చేసుకున్నామండి. ఎపెక్స్ పాయింట్ కూడా నేను మీకు ఇది వరకు ఇంతకుముందు ఫార్ములాలో చెప్పాను కదా. ఉక్సులు పట్టి సైడు డాట్ అనేది ఈ విధంగా టేప్ మధ్యలోకి మడత పెట్టి ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ని బట్టే చంక దగ్గర డాట్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని టక్ తీసుకుందామండి. మీరు కావాలంటే మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టక్ తీసుకుంది సైడ్ జాయింట్ వైపు వెళ్తుందండి, అందుకే జాయింట్ చేసే పీసు అలా తీసుకోమని చెప్పాను. ఇక్కడ పొడవు కూడా పెరుగుతుందండి సైడు, ఎందుకంటే బ్యాక్ మనం పెంచాం కదా 1 ఇంచు, అందుకని ఫ్రంట్లో కొంచెం సైడ్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ క్లాత్ ఒకటి మిగిలింది కదా, దీంతో క్రాస్ బెల్ట్ మనం కట్ చేసుకుందామండి. క్రాస్ బెల్ట్ చిన్నదిగానే ఉందండి, పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా. పెద్ద సైజ్ బ్లౌజ్కి ఎక్కువగా ఇలా చిన్న క్రాస్ బెల్టే పడుతుంది, వాళ్ళకి పొట్ట దగ్గర అది ఇబ్బంది లేకుండా ఉండటం కోసం. అందుకని ఇలా తక్కువగా చిన్న సైజ్ బ్లౌజ్ క్రాస్ బెల్టే వేయాలండి. 2, 2.5, 2.5, 3 ఈ విధంగా మార్క్ చేసుకుని 10 ఇంచులు లూజు 2 ఇంచులు ఖర్చు, ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి క్రాస్ బెల్ట్. ఒక 1/2 ఇంచు ఖర్చుకి ఎక్స్ట్రా ఇలా ఇదే డ్రాయింగ్లో మనం కట్ చేసుకుందాం. మనం ఎలా అయితే డ్రా చేసామో అలాగే ఇలా కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్. చూసారు కదా. ఇప్పుడు మన దగ్గర క్లాత్ అయితే ఏం లేదండి, నెక్ రౌండ్లు కట్ చేసిన క్లాత్ మాత్రమే ఉంది, అది హ్యాండ్స్కి జాయిన్ చేద్దామండి. ఇలా ఈ రౌండ్లు కట్ చేసిన కరెక్ట్గా మనకి ఇలా అయితే సరిపోతుందండి. మనకి 2.5 ఇంచులు వచ్చేస్తుందండి ముక్క వెడల్పు. ఈ విధంగా తీసుకుందామండి. హ్యాండ్స్ జాయింట్కి మొత్తం 4 ముక్కలు అవుతుందండి. ఇది 4 లేయర్లు కదండి. ఇలా మధ్యలో సెపరేట్ చేసుకుంటే ఇలా అవుతుందండి. మనకి ఇది ఒకటే మిగిలిందండి. ఇంకా మనకి ఈ బ్లౌజ్కి వచ్చి ఉక్సులు పట్టి, కాజాలు పట్టి, మెడ పట్టి వేరే క్లాత్తో వేయాలి. నా వీడియో ఎలా ఉందో చూసి లైక్ అయితే చేయండి.